పెట్రోల్ డీజిల్ అయినా సరే మన దగ్గర నిల్వలు ఉన్నాయి. సో వాటన్నిటిని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందో అప్పుడు మనం డాలర్స్లో విదేశాలకి మన డబ్బును కట్టాల్సి వస్తుంది. సో డాలర్స్లో డబ్బును కట్టాలన్నప్పుడు మన రూపాయలు అక్కడ చెల్లాయి కాబట్టి మనం దాన్ని ఎక్స్చేంజ్ ద్వారా డాలర్లలోకి మన రూపాయిని కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అలా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం భారీగా బంగారం, పెట్రోల్, డీజిల్ని దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి డాలర్ రేటు కూడా విపరీతంగా పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం జరుగుతుంది. సో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకి ఇంతమాత్రం మంచిది కాదు. ఇలానే మనం డిమాండ్ పెంచుకుంటూ పోతే రాబోయే రోజులలో రూపాయి విలువ మరీ భారీగా పడిపోయి మనం రేపు ప్రపంచంతో కంపీట్ చేయలేక వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన సవినయంగా ప్రజలకు ఒక అప్పీల్ మాత్రమే చేశారు. అది గవర్నమెంట్ ఆర్డర్ మాత్రం కాదు. ఇంకా అమెరికా ఇరాన్ యుద్ధాల మూలాన యావత్ ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రతి రాజ్యంలో కూడా ఈ ఏదైతే హార్మోజ్ నాకాబందీ చేశారో దానివల్ల కూడా డీజిలు, గ్యాసు రాక చాలా దేశాలు తల్లడిల్లుతున్నాయి. రేట్లు పెంచే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి మొన్న కూడా రేట్లు మన దగ్గర భారతదేశంలో కూడా పెరుగుతాయని ఒక సంకేతం వచ్చినట్టు కనబడ్డది. మరి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ నేనేమంటున్నానంటే ఒకవేళ అటువంటి సంక్షోభం అనేది ఏర్పడితే మన కేంద్ర ప్రభుత్వాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి పన్నును ఏదైతే పెట్రోల్పై, డీజిల్పై ఉన్న అత్యధిక పన్నును తగ్గించి ప్రజల మీద పెట్రోల్ బాధుడు, డీజిల్ బాధుడు, గ్యాస్ బాధుడు చేయకుండా చూడాలని నేను కోరుతా ఉన్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా, ఇరాన్ దేశాలు మళ్ళీ ముందుకి కొనసాగుతున్నటువంటి యుద్ధం విషయంలో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు ఇక్కడ స్థానికంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే పెట్రోలు, డీజిలు, అదేవిధంగా ఇంట్లో వాడుకున్నటువంటి వంట నూనెలు తదితర అంశాల పట్ల పూర్తి స్థాయిలో తగ్గింపు చర్యల దిశగా ఆలోచన చేయాలని చెప్పినటువంటి విధానము, అదేవిధంగా విదేశీ ప్రయాణాలను ఈ సందర్భం కట్టుదిట్టం చేసేటువంటి ఆలోచన విధానం కూడా పూర్తి స్థాయిలో మనం దీన్ని ఆలోచించాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనకి కొన్ని అదనపు నిల్వలతో ఉండాల్సినటువంటి పొజిషన్ ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మనం ముందస్తు ఆలోచనతో ఉండాలి. పేద ప్రజలు నడ్డి విరుచుటకు మీరు తీసుకున్న నిర్ణయాలు, వారానికి ఒక రోజు పెట్రోల్, వారానికి ఒక రోజు గ్యాస్, ఈ పేదవాళ్ళ ఆర్థిక వ్యవస్థల మీద దెబ్బ కొట్టి ధనికులు ఇంకా ధనికులు చేయాలని మీ నిర్ణయాలు. మీరు తలుచుకుంటే మీ నిర్ణయాలు ఈ దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు అధిక ధరలున్న ధరలను తగ్గించాలి తప్ప వారానికి ఒక రోజు అన్నం తినండి, వారానికి ఒక రోజు పెట్రోల్ వాడండి, మీరు బంగారం కొనవద్దు, బయటికి రావద్దు, హోమ్ క్వారంటైన్ చేయండి, మీరు హోంవర్క్ చేయండి, ఇంట్లో నుండి పని చేయండి. ఈ కళ్ళబొల్లి మాటలు ఈ దేశ ప్రజల్ని మోసం చేయడమే తప్ప వేరే మార్గం లేదు.